This program is proudly sponsored by Happy Living Group. Happy Living Group is your trusted partner in interiors and constructions, tours and holidays, event organizing, development and promotion, UPVC doors and windows manufacturing, modular furniture factory, real estate consultancy, furniture showroom and decor, financial services and PMCs and AMCs. With branches in Gachibowli, Tellapur, Miapur and Kumpally, Happy Living Group truly represents the history of trust and passion. 100% trust in all aspects. Hi, welcome to Masti's Cinema 24 Crafts. ఈ రోజు లైట్ మెన్ మేమందరం కూడా వాళ్ళని మెన్నగాను లైట్ ఆఫీసర్స్ అని పిలుస్తాం. వాళ్ళని అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. కొంతమంది లైట్ బాయ్ అని అనేవాళ్ళు. సో వాళ్ళు లేకపోతే ఎవరి మీద వెలుగులు పడవు, చీకట్లో ఉంటారు. సో అంత ముఖ్యమైన విభాగం. ఒక్కోసారి ఎలక్ట్రికల్ షాక్లు కూడా తగులుతూ ఉంటాయి. సో చాలా రిస్క్ ఫేస్ చేస్తారు వాళ్ళు కూడా, పవర్ తోటే పనిచేస్తారు కాబట్టి. సో ఈ తెలుగు సినీ అండ్ టీవీ అవుట్డోర్ లైట్ మ్యాన్ యూనియన్ ఇది. ఈ లైట్ మ్యాన్ యూనియన్ పేరు అంతా లైట్ మ్యాన్ అనుకోదు. ఇందులో క్రేన్ ఆపరేటర్స్ ఉంటారు, జిమ్మీ అసిస్టెంట్స్ ఉంటారు, అలాగే ప్రొఫైలర్ది ఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు, అలాగే రోస్టర్ మీద వర్క్ చేసి ఉంటారు. వీళ్ళందరూ కలిసి లైట్ మ్యాన్ కార్డు మీదే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు అలాగే హెవీ వెయిట్స్ ఉంటాయి, క్రేన్ కూడా వెయిట్స్ తోటి పనిచేస్తుంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో యూనియన్లో ఈ కార్యకలాపాలు ఎలాగ ఉంటాయి, మెంబర్షిప్ ఎలా వస్తుంది, అసలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వెల్ఫేర్ ఎలా జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి ఈరోజు ఈ తెలుగు సినీ అండ్ టీవీ అవుట్డోర్ లైట్ మ్యాన్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్, మేము సిసి శ్రీనివాస్ అంటాం, అది సిసి అనే పేరు ఎందుకు వచ్చిందో తనే చెప్తాడు. సో సిసి శ్రీనివాస్ ఈరోజు మన మస్తీ ఛానల్కి విచ్చేశారు. ఆయనతోటి చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ నమస్కారాలు. నవ్వుతాండి, బెదిరి చూపు చూడకు మామూలుగా. సో సిసి శ్రీనివాస్ అని ఎందుకు వచ్చింది పేరు నీకు? అంటే నేను చిన్నప్పుడు 91లోనే కేఎస్ రామారావు దగ్గర ఒక ఆఫీస్ బాయ్గా ఎంటర్ అయ్యడం జరిగిందండి. మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు. అవునండి. దాని తర్వాత మెల్లిమెల్లిగా క్రేన్ ఆపరేటర్ చేయడం జరిగింది. తర్వాత మీరు కూడా డైరెక్షన్ చేశారు, ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆయనే. అప్పుడు ఆ సినిమా కూడా వర్క్ చేసాం మీతో పాటు. నాకు తెలుసులేదు సిసి శ్రీనివాస్ ఎందుకంటే అన్నీ అందరూ తెలియాలి కదా. అదండి దాంతో. సో మా నిర్మాత గారు ప్రోడక్ట్ నువ్వు. అవునండి. ఇంకా అది సిసి సినీ కింద పేరు వచ్చింది సార్. నేను తల్లిదండ్రుల దగ్గర ఒక 15 సంవత్సరాలే ఉన్నాను నేను పుట్టిన తర్వాత. ఇప్పటి వరకు కూడా ఒక బేస్మెంట్ అన్నది ఆయన దగ్గరే, రామారావు బెడ్ అంతా ఆయన ఇంట్లోనండి. ఆయన ఒక బాస్ అండి, గాడ్ ఫాదర్. మేడం ప్రమోద్ గారు మా తల్లిదండ్రుల తర్వాత వాళ్ళిద్దరండి నాకు. అవును, నేను ఫస్ట్ సినిమా అప్పుడు కూడా ఆవిడ ఏదైనా చేస్తే బయట కింద ఉన్నానంటే తీసుకొచ్చి పెట్టేది నాకు. నేను అప్పుడు బ్యాచులర్ నా సినిమా చేసినప్పుడు. వాళ్ళిద్దరు మాకు దయ్యంతో సమానం అండి. డెఫినెట్గా మనం మర్చిపోకూడదు. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆయనే. సో డెఫినెట్గా సో అక్కడ పెరిగి ఆయన కోపతాపాలు తిక్క అన్నీ చూశాడు. ఇమ్మీడియట్గా ఒక 2 నిమిషాలు కూడా ఉండదు ఆ తిక్క, మళ్ళీ కూల్ అయిపోతారు, మళ్ళీ అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు యూనియన్కి వస్తే ఒక లైట్ మ్యాన్గా స్టార్ట్ అయ్యి క్రేన్ లైట్ మ్యాన్గానే స్టార్ట్ చేసావా? క్రేన్ నేను డైరెక్ట్ క్రేన్ ఆపరేటర్. ఓకే, అది కూడా లైట్ మ్యాన్ కార్డు కాబట్టి ఒకటే లైట్ మ్యాన్ కార్డు పేరు మీదే అన్ని డిపార్ట్మెంట్కి వెళ్తాం. అన్ని డిపార్ట్మెంట్కి మనం ఏది నేర్చుకుంటే అది చేసుకోవచ్చు అండి, అదే ప్రాబ్లం లేదు. ఓకే. సో నువ్వు ఎన్నిసార్లు అంతగతం కూడా చాలా సార్లు ప్రెసిడెంట్ అయ్యావు కదా దీనికి? 7 సంవత్సరాలు చేశాను సార్. 7 సంవత్సరాలు బోర్ కొట్టలేదా ఇప్పుడు? లేదండి, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చామండి. 7 సంవత్సరాలు మళ్ళీ మొన్న 1 ఇయర్ నుంచి మళ్ళీ 1 ఇయర్ నుంచి. అవును, 1 ఇయర్ అయ్యాక అప్పుడు నాకు ఫోన్ చేసినట్టు. అవును సార్, ఇలా నిలబడుతున్నాను ఇది అని. అవును సార్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ లైట్ మ్యాన్గా జాయిన్ అవ్వటానికి ఒక క్రేన్ ఆపరేటర్ గానో రోస్టర్ గానో ఏదైతే ఉన్నాయో ఒక 5 విభాగాల్లాగా ఇందులో జాయిన్ అవ్వటానికి మెంబర్షిప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీ దగ్గర? మెంబర్షిప్ ముందు అప్లికేషన్ పెట్టేస్తామండి. పెట్టించిన తర్వాత ఒక 4 మంత్ 6 మంత్లో ట్రైనింగ్ పంపిస్తామండి. ఓకే, అంటే మీరే సైజ్ చేస్తామండి. ఇప్పుడు ఏసెస్ ఉందండి, ఉంది, లైట్ అండ్ లైట్ ఉంది, ఇలాగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ లెటర్ వస్తుందండి. ఓకే, సీనియర్ లెటర్ పెట్టి ఇలా కార్డు కావాలి అంటే అప్లికేషన్ పెడతారు. పెట్టిన తర్వాత నేర్చుకోమని పంపిస్తామండి. తర్వాత సెకండ్ సండే మీటింగ్ జరుగుతుంది, మీకు కూడా తెలుసు. ఆ సెకండ్ సండేలో ఇంటర్వ్యూ చేస్తారు బాడీ మెంబర్స్. అతను పాస్ అయ్యడం జనరల్ బాడీ అంతే అండి.
సీనియర్స్ ఇంటర్వ్యూ చేస్తారు అతను ఎంతో 3 నెలలు పని చేసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్కి వెళ్తామని అడుగుతారండి. నేను లైట్ మ్యాన్ నేర్చుకుంటానంటే ఆ లైట్ సంబంధించింది ఏమేమి ఉంటాయి ఏంటి, ఆ స్టాండ్ పేరు ఏంటి అని మొత్తం అడుగుతుంటే అతను ఒక 30 పేజీలు అడిగి ఒక 20 సమాధానంలో పాస్ అవుతాడు. 90% చేసినట్టే చేస్తాడు. అలాగే వచ్చేస్తుంది. క్రేన్ ఉందనుకోండి, దానికి సంబంధించింది ఎన్ని ఉంటాయి ఏంటి ఇవన్నీ ఎలా జాయిన్ చేస్తారు, అలా జిమ్మి దాన్ని బట్టి పాస్ అయింది. రోస్టమ్ ఏమి అడుగుతారు? రోస్టమ్ అంటే కొద్ది సులువే సార్ వర్క్ అది. దానికి ఒక 2-3 తెలిసిన వాళ్ళు ఉంటే అది చేయొచ్చండి. ఓకే. దాంట్లో ఉన్నవాళ్ళు కూడా దీంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళు అండి. అది ఎలా అడుగుతారంటే రోస్టమ్కి ఇంట్రెస్ట్గా ఉన్న క్వశ్చన్స్ అంటే రోస్టానికంటే కార్డు సపరేట్గా ఏమి ఇంటర్వ్యూ చేయట్లేదు. నేను ఇంటర్వ్యూలో ఏమి అడుగుతారంటున్నాను అతను. ఇంటర్వ్యూలో ఏమి అడగలేదు, ఫ్రేమ్స్ ఉంటాయండి ఎన్ని వీటి లైట్ అని, ఎన్ని ఉంటాయి ఎలా వేస్తావు ఏంటని అడిగితే చెప్తాడు. అది అంతే. ఇలా ఇన్ని పేట్ల వరకు ఎంతవరకు వేయచ్చు, ఎంతవరకు వేయకూడదు ఎన్నో అడుగుతామండి. ఓకే. ఒకవేళ ఎక్కువ వేసుకున్నా రేపు ఏదన్నా బ్యాలెన్స్ అవుతుంది, దానికి ఎలా కట్టాలి ఏంటి. ప్రొఫైలర్ కూడా ఇందులో ఇంకా ఉందండి, మా దాంట్లో ఉందండి. దానికి ఇంక ఇంటర్వ్యూ లేదు సార్, జస్ట్ ఫ్యాన్ ఆన్ చేయటం అండి. ఇందులో క్రేన్ లైట్ మ్యాన్ నేర్చుకున్న వాళ్ళు కొద్ది ఏజ్ అయిపోయిన తర్వాత అండి వర్క్ లేని వాళ్ళందరూ కూడా రోస్టము ఈ పాపులర్స్లో పంపిస్తూ ఉంటారు. లైట్ మ్యాన్కి ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి అంటే లైట్స్ రోజుకి అప్డేట్ అయిపోతుంటాయి, కొత్త లైట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి జస్ట్ ఫిజికల్గా ఆ స్టాండ్ పేరు ఏంటి అంటే తెలిసి సరిపోతుందా, లైట్ గురించి ఏమన్నా తెలియాలి? ఇప్పుడు ఉన్న పొజిషన్స్ లైట్ గురించి చాలా తెలియాలి సార్. అంతకుముందు మనకి ఏంటంటే లైట్ పెట్టమని పెట్టేవాడు, లైట్లు ఫ్యాన్ చేయి, బటర్ పేపర్ నెట్ వేసేవాడు, కట్టర్ తోటి కట్ చేయరంటే కట్ చేసేవాడు. అది ఏం చెప్తే చెప్పేవారు చేసేవారు, కెమెరా స్టాండ్లు చేసేవారు అంటే దాన్ని బట్టి ఫాలో అయ్యేసారు. ఇప్పుడు ఎలా అయిందంటే కొత్త లైట్లన్నీ వచ్చినాయి, ఎల్ఈడి లైట్లు వచ్చినాయి. ఈ అప్పుడు చదువుకోని అందరూ కూడా లైట్ మ్యాన్లో చేశారండి. అవును. అప్పుడు లైట్ మ్యాన్ చేసిన దాంట్లో మినిమం ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. అప్పుడు డైరెక్టర్లు అయ్యారండి, హీరోలు అయ్యారు, ఫోటోలు కూడా అయ్యారండి. మా దాంట్లో ఫస్ట్ కార్డు ఎవరు? పల్లికేశ్వరరావు. ఇప్పుడు కుమార్ బ్రదర్స్ అని ఉన్నారండి. అవును. వాళ్ళ ఫోటో క్రేన్ డిపార్ట్మెంట్ అండి వాళ్ళు. అవును, కుమార్ తెలుసు. అలా లైట్స్ వచ్చిన వాళ్ళు కూడా మీకు తెలుసు. ఇప్పుడు పల్లికేశ్వరరావు గారు కూడా లైట్ మేనేజర్స్ అండి మొత్తం ఏసెస్లో. ప్రెసిడెంట్ అయిపోయాడు. అలాగా వచ్చారండి. హీరోయిన్ వాళ్ళు ఎవరు? కామెడీ ఆర్టిస్ట్ మహేష్ అని ఉన్నారు చూడండి. మహేష్ ఆయన కూడా క్రేన్లో చేశారండి. మహేష్ ట్రైన్లో చేశాడా? నా సినిమాలో ఫస్ట్ యాక్ట్ చేశాడు మన కుర్రాళ్ళు. అవునండి. అలాగా చాలా మంది కూడా జబర్దస్త్లో కూడా చాలా ఉన్నాడు కదా. శంకర్ అనే అతను ఉండేవాడండి, మీకు ఐడియా ఉందండి? శంకర్ ఐడియా ఉంది. వాళ్ళు కూడా చేశారు సార్. డిఓపి లైట్ మ్యాన్ వచ్చి డిఓపి అని కూడా చాలా మంది ఉన్నారు. 2 పేర్లు చెప్పు. డిఓపి ఆనంద్ అండి, ఆనంద్ అనే ఉన్నారని చాలా మంది. సో ఇక్కడ నుంచి వేరే స్థాయికి వెళ్ళారు సార్. సో మెంబర్షిప్ ఫీ ఎంత ఉంటుంది మీది ఒక లైట్ మ్యాన్గా? ప్రతిదానికి 5 భాగాలకు ఒకటే ఫీజా? అది లేదు, కొద్ది ఏజెస్ పెరిగి కొలిది మనకి మెంబర్షిప్ పెంచుకుంటూ వస్తాం. కాదు సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది కదా, అది ఇప్పుడు 5 విభాగాలు లైట్ మ్యాన్, క్రేన్ ఒకటే. ఎంత సబ్స్క్రిప్షన్ మీది? ఇప్పుడు 2 లక్షలు ఉంది సార్. 2 lakhs. సో 5 రూపీస్ స్టార్ట్ అయిందండి. మీ అంటే ఎంతమంది ఉన్నారు మొత్తం ఇప్పుడు మీ యూనియన్లో? మా యూనియన్లో 2000 మంది ఉన్నాం సార్. 2000 మెంబర్స్ ఉన్నారు. 2000 మెంబర్స్లో ఎంతమంది బిజీగా ఉంటారు వర్క్ చేస్తూ? ఒక 1500 మంది బిజీగా ఉంటారు. బ్రహ్మాండం. అంటే 70%. ఓకే. ఇప్పుడు మొన్న జరిగిందని ఫస్ట్ వీక్లో దసరా ముందు 1200 మంది వర్క్లో ఉన్నారండి. సూపర్. 1200 మంది అంటే ఇక్కడ జరిగే ఓన్లీ సిటీలో జరిగేదానికి 1200. కాకుండా వైజాగ్లో బ్రాంచ్ ఆఫీస్ ఉందండి, 130 మంది ఉన్నారు. రాజమండ్రి వైజాగ్ కలిపి 130 మంది అక్కడే ఉన్నారండి. రాజమండ్రి వైజాగ్ అక్కడే ఉంటారు. వాళ్ళు వస్తారండి. ఓకే. మళ్ళీ ఆర్ఎఫ్సీలో ఒకప్పుడు ఇక్కడ పనిచేసి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన ఓకే. ఇప్పుడు ఆర్ఎఫ్సీ ఉందండి రామోజీ ఫిలిం సిటీ, దాంట్లో ఒక 80 మంది ఉన్నారు సార్. స్టూడియో వర్కర్స్ కింద స్టూడియో వర్కర్స్ రారండి. ఓకే. దానికి మెంబర్షిప్ ఇక్కడే తీశారండి అప్పుడు. ఓకే. రామోజీరావు గారు అప్పుడు మాట్లాడిన తర్వాత స్టూడియో స్టార్ట్ చేస్తే వర్కర్స్ అన్నది మా వాళ్ళు పెట్టుకోవాలండి, మరి ఇంత చేస్తున్నారు, ఇన్ని సినిమాలు తీశారు మీకు తెలుసు కదంటే మేము వర్కర్స్ ప్రాబ్లం పెట్టాం, మెంబర్షిప్ తీసుకుని అనేసి ఆయనే మెంబర్షిప్ తీసుకున్నారండి. స్టూడియో మీదే రామోజీ మీదే 30 మంది 40 మందికి అప్పుడు ఆయనే అమౌంట్ పే చేశారు. సో రామోజీలోని 80 మెంబర్స్ లైట్ మెన్, క్రేన్ ఆపరేటర్ అందరూ కూడా మన యూనియన్ మెంబర్స్. మా యూనియన్ మెంబర్స్. సో అక్కడికి వెళ్తే వాళ్ళు వర్క్ చేస్తారు అక్కడ. అదే. సో ఎక్కడెక్కడ యూనియన్ అనేది ఎక్కడ
వేరే వేరే బ్రాంచ్లు వేరే కాకుండా మనదే బ్రాంచ్లు అలాగా ఉంది మన యూనియన్ ఉందండి. కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీకి చదువుకున్న వాళ్ళు మెయిన్ అవుతున్నారు సార్. చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. మా దాంట్లో ఎంత డైలీ వేజ్ లైట్ మ్యాన్ కాల్ షీట్కి ఎంత ఉంది ఇప్పుడు? 1450 రూపాయలండి. 1450 రూపాయలు. మార్నింగ్ 7 to 6 వరకు. మార్నింగ్ 7 to 6. 7 to 6 అంటే 7 స్పాట్లో ఉండాలంటే ఆ 5కి లేవాలి. అంతే అండి. 5 అన్నీ సర్దుకుని అన్నీ అప్ చెప్పి ఇక్కడ ఇంటికి 9 అవుద్ది. 9 అవుతుంది. 6 o'clock చాలా ప్రాబ్లం అయిపోయింది. ఏంటంటే అంత ముందు సార్ చాలా దగ్గర లొకేషన్లు ఉండేయండి. అవును. ఆ నీళ్ళు హౌస్ అని పోల దగ్గర రవి గారు హౌస్ అని. ఇప్పుడు అవన్నీ ఏం లేవు సార్. మా సిటీ అంతా అయిపోయింది. 40-45 కిలోమీటర్లు వెళ్తాయి కానీ మనకే ఫామ్ హౌస్లకి లేదండి. ఇక్కడ బయలుదేరి మీకు ఎప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారంటే ఒక 5కి లేచినా మీరు 6 కల్లా మీరు రాగలుగుతారు. కానండి ఈ వర్కర్స్ అన్నది 4కి లగాలి సార్. 4 నుంచి ఆఫీస్కి రావాలి. ప్యాక్ చేసుకోవాలి. అవి ప్యాక్ చేసుకోవాలి. బండి తీసుకోవాలండి. అవన్నీ ప్యాక్ చేసిన తర్వాత గమ్ముని మళ్ళీ డిఓపి ఏదో లైట్ కావాలంటాడు. అది ఎక్కడ దొరుకుతుంది తీసుకోవాలండి. ఇది మీరు మళ్ళీ 6:30కి 7 కల్లా మీ లొకేషన్లో లేకపోతే మీకు 7:30 కల్లా షార్ట్ మేము అందించలేము. 7కి తీసుకోవడం షార్ట్ కనీసం అవుట్డోర్లో 7:30 కానీ తీయాలి. అదండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా వరకు వర్కర్స్ కూడా వెయిట్ మోస్తారు. వాళ్ళు ఎక్కువ ఎర్లీగా లేవాల్సి వస్తుంది. జవాబుదారితనం ఉంటుంది. మళ్ళీ ఎక్విప్మెంట్ పని చేస్తుంటారు కాబట్టి దాన్ని కేర్గా చూసుకోవాలి. 6:30కి ప్యాకప్ ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు 6:30 ప్యాకప్ గ్రేస్ టైం ఇస్తారు కదా. అన్న కూడా 6:30 వరకు అందరూ వాడుకుంటూ ఉంటారు గ్రేస్ టైం అని. ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్లు ఉంటారండి, డిఓపి ఉంటారు. ఇప్పుడు తీసిన సినిమాలు కూడా అండి కొద్ది ఫాస్ట్గా అయిపోవాలండి. ఒకప్పుడు ప్లానింగ్ ఏముండదండి. మీరు చేసేటప్పుడు అయితే మీరు ఒక షెడ్యూల్ వేసి 15 రోజులు షెడ్యూల్ వేసేవారు. 15 రోజుల్లో పలానా కాల్ షీట్ ఆ రోజే మీరు డిసైడ్ చేసి రాజేసుకునేవారు. ఈ టైం అని అప్పుడు మాకు 15 రోజులు షూటింగ్ ఎన్ని కాల్ షీట్లు పడతాయి ఏంటది మాకు ముందే తెలిసింది. ఇప్పుడు అలా లేదు సార్. లొకేషన్లో చేద్దామంటే నైట్ అండి, లేకపోతే ఆరిపోద్ది, 4 పడుతుంది, 3 పడుతుంది. టైమింగ్ అలా ఉందండి. అప్పుడు ఒక జనరేటర్ నేను ఎక్స్ట్రా చెప్పినందుకే మన్నాడు పెద్ద పంచాయతీ రామారావు గారి. అవునండి. చిరంజీవి గారి సినిమాలకే నేను సెకండ్ జనరేటర్ పెట్టదు నువ్వు పెట్టావని అంత పర్టికులర్గా ఉండేవాళ్ళు. అంత జాగ్రత్తగా చేసేవాళ్ళు. ప్రొడక్షన్ ప్లానింగ్ ప్రకారం వెళ్ళేది సార్. అలాగే ప్లానింగ్ ప్రకారం వర్కర్స్ కూడా వర్క్ నీట్గా పద్ధతి అది లేదు సార్. అసలు ఇప్పుడు లేదా డిసిప్లిన్ తగ్గింది, బాగా తగ్గిపోయింది. అవగాహన లేదండి. ఒకప్పుడు మేనేజర్ చెప్పిందే వేదం ఉండేదండి. ప్రొడ్యూసర్ ఎవరన్నది మనకి అసలు తెలిసింది కాదండి. మేనేజరే చూసుకున్నాడు. మేనేజర్కి అయిపోయింది 4 గంటలకల్లా బిల్లు సంతకం పెట్టేసండి. ఏమేమి ఉందన్నది మళ్ళీ సాయంత్రం కల్లా వాళ్ళకి లిస్ట్ అప్ చెప్తే ఆ పేమెంట్ మార్నింగ్ 10 గంటలకల్లా మళ్ళీ ఇచ్చేసేవారండి. ఇప్పుడు అలా చేయలేదు. మేనేజర్ సంతకం పెట్టాలంటే 1 రోజులు పడుతుందండి. ఇప్పుడున్న ప్రదేశంలో షెడ్యూల్ అయిపోవాలండి. అదండి ఈయన పెట్టిన సంతకం క్యాషియర్కి వెళ్తుందండి. ఇప్పుడు ఇవ్వట్లేదు. అప్పుడు 4 గంటల కల్లా బేటాలు ఇచ్చేసేవారు. రెడీగా ఉండేవారు. 4 గంటలకు వెళ్తే ప్యాకప్ అవ్వని ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ కల్లా హాజరు. ఇప్పుడు అలా లేదు సార్. మొన్న నేను రాకముందు అయితే 4 నెలలు పట్టిందండి బ్యాటలు రావడానికి. షెడ్యూల్ ప్యాకప్ అయిందంటే మళ్ళీ వెంటనే షెడ్యూల్ స్టార్ట్ చేసేవారు. 4 నెలలకి బ్యాటలు ఇచ్చేవారు. మొన్న వచ్చిన కానీ ఏం చేశానంటే సార్ 3 డేస్కి ఇవ్వాలి. చిన్న సినిమాలు పెద్ద సినిమా అయితే 1 వీక్. డైలీ వేజెస్ వాటితోటి కదా అలా అవుతుంది. చేస్తాం సార్ చేయమనేసి కూడా పెట్టామండి. ఇప్పుడు బాగానే 1 వీక్ లోపల పేమెంట్లు వస్తున్నారు. పెద్ద కంపెనీ పేరెందుకు లేదు, పెద్ద ప్రొడక్షన్ కంపెనీ. అందరూ కార్ డ్రైవర్లు, లైట్ బాయ్స్ అందరూ ఏడుస్తూనే చెప్తారు. అవునండి 4 నెలలు అయిందండి అప్పుడు బేటర్ ఇప్పుడు ఇవ్వలేదండి. 4 నెలలు డైలీ వేజెస్ ఇవ్వలేదు. మరి ఎందుకంటే ఏమి వేరే సినిమా లేదంటే ఇది ఉందంటే వెళ్ళాల్సి వస్తుందండి. మరి అది అలాంటప్పుడు పెద్ద ప్రొడక్షన్ కంపెనీ అని మీరు కూడా ఇగ్నోర్ చేస్తారు. వెళ్ళి కొంచెం కనీసం వాళ్ళకి చెప్పాలి కదా. డైలీ వేజెస్ వాళ్ళకి అలా ఆఫ్ చేస్తే ఎలా సార్ మీరు అని. అది మొన్న వరకు జరిగింది అదే సార్. అది జరిగిన తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా అంటే ఆఫ్ చేయడం జరిగిందండి. నా మీద కంప్లైంట్లు కూడా నేను వాళ్ళు కూడా చెప్పాను ఒక పర్సన్కి చెప్పేలాగా ఆ ఉసురు మంచిది కాదు డైలీ వేజెస్ వాళ్ళు కదా అంటే అతను ఏమంటాడంటే వీళ్ళకి ఇద్దామనే వస్తుంది సార్. 2 కోట్లు వచ్చింది, 2 ప్రొడక్షన్ జరుగుతున్నాయి, ఇద్దాం అనుకుంటారు. ఒక హీరో ఎవరో ఫోన్ చేస్తాడు ఒక అమౌంట్ ఇంత కావాలి పంపించని. ఆ అమౌంట్ అలా వెళ్ళిపోతారు, మళ్ళీ ఇది వెనక పడుతుంది అంటాడు. ఆ లాజిక్ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే హీరో ఉంటే కదండి ప్రాజెక్టు అని లెవెల్లో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఎవరు అవుతే కొద్దిగా టైట్ చేస్తున్నారు, వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నారు సార్. అన్ని 24 నెలల్లో డైలీ వేజ్ అయితే 16 ఉన్నాయండి. ఈ 16లో కొద్దిగా లైట్ మ్యాన్ అడుగుతున్నారంటే కామ్గా ఏం చేస్తున్నారంటే వీళ్ళ వరకు సెటిల్మెంట్ చేసేయండి,
వాళ్ళు ఎవరికి చెప్పొద్దని చెప్పి అనేసి అలా సీక్రెట్గా కూడా ఈ మధ్యలో చాలా కంపెనీలు పెద్ద కంపెనీలు అండి పేర్లు. సో మనకి యూనియన్ టు యూనియన్ కోఆపరేషన్ ఉంటుంది కదా, అలా ఏ యూనియన్కి యూనియన్ అలా సీక్రెట్గా వాళ్ళు కామ్గా ఉంటే ఫెడరేషన్ స్పిరిట్ పోద్ది కదా మరి. అంటే ఏంటంటే అక్కడ పరిపాలించే లీడర్ని బట్టి ఉంటుంది సార్. అదేలే. మెయిన్ ఏంటంటే ఇప్పుడు నా ఈ అసోసియేషన్ ఉంది సార్, నేను దిగిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ పెడితే నేను అసలు మళ్ళీ రాకూడదు అనుకున్నానండి. చాలా మంది కూడా ఫోన్ చేసి ఉండాలని అడిగితే మొన్న నేను 7 సంవత్సరాలన్నర పరిపాలించి ఒక 6 ఓట్లతో మైనస్ అయ్యాను. అప్పుడు లాస్ట్ టైంలో 6 ఓట్లు మైనస్ అంటే ఎంత ఇండస్ట్రీలో పేర్లు చెప్పకూడదండి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లో నన్ను ఉండకూడదు, ఈ ఒక్కసారి పక్కన పెట్టండి అని చెప్తే ప్రొడ్యూసర్ రంగంలో దిగారు. అంటే నేను అంత పెద్ద కంపెనీలు ఆపేయడం జరిగిందండి, వాళ్ళ మాట కూడా వినలేదు నేను ఫోన్ చేస్తే. ఆ టైంలో పక్కన పెట్టండి అంటే అప్పుడు పెడితే 6 ఓట్లతోటే ఓడిపోయాను. అప్పుడు కూడా అంత టైట్ చేసిన మళ్ళీ మొన్న గెలవడం జరిగిందండి. ఫెడరేషన్ కొంచెం అది స్ట్రెంత్ లేకుండా పోతుంది కదా. పోతుందంటే సార్ సీనియారిటీ లేదు సార్. మా ఫెడరేషన్ ఏంటో ఒకప్పుడు తిలక్ గారి తర్వాత చాలా మంది పెద్దవాళ్ళు రావడం జరిగిందండి. వెంకటేశ్వరరావు అని ఇలాగా గోపాలకృష్ణ గారు ఇలా ఉండేవారండి. ఉండకుండా ఏంటంటే అండి తగ్గిపోతుంది అన్నమాట అండి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు కొంచెం వాళ్ళకి ఎలర్ట్ అయ్యి, అంటే కోట్లు ఇచ్చేటప్పుడు డైలీ వేజెస్ వాళ్ళకి టైంకి ఇస్తే వాళ్ళకి లైవ్లీహుడ్ కదా, అది చెయ్యాలి కదా, అది అడగలేకపోతున్నారు. అది ఒకప్పుడు మనకి మద్రాసు బాగుండేదండి, నెంబర్ 1, తర్వాత బొంబాయి అండి. ఇవన్నీ పెప్సీ ఎలా ఉంది నీ ఉద్దేశంలో? చెన్నైలో పెప్సీ అంటే మనం ఎప్పుడైతే బయటకు వచ్చేసాం సార్, అప్పటి నుంచి మనకు ఏం లేదు సార్. ఇప్పుడు చెప్పుకోవాలంటే ప్రెసిడెంట్ అక్కడ తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 సార్. ఇప్పుడు అవును. బొంబాయి కూడా ఏం లేదు సార్. బొంబాయిలో కూడా అండి చాలా మంది వర్కర్స్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. ఎవరు డిఓపి ఉన్నారండి, మొత్తం అంతా కూడా అక్కడ వాళ్ళండి, చెన్నై వాళ్ళండి. సో ఇప్పుడు ఇంకా యూనియన్ వెల్ఫేర్కి వస్తే, ఇప్పుడు వెల్ఫేర్ ఏం జరుగుతుంది అంటే, నేను ఇది ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సా, లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఎక్స్పైర్ అయినప్పుడు వాళ్ళకి ఎలా కాంపన్సేట్ చేస్తారు, ఇలాంటి విషయాలు చెప్పు. అదేదన్నా ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉందండి ఆల్రెడీ. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందండి, మన యూనియన్ పే చేస్తుంది. యూనియన్ పే చేస్తుంది సార్. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. అవునండి. ఎంతమంది? అది డెత్కి సంబంధించింది సార్. అది లైఫ్ ఇన్సూరెన్స్. అంతే అండి, అది చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేదు సార్, ఎవరికాళ్ళు కట్టుకోవటమే. అది వాళ్ళది పర్సనల్ కట్టుకుంటారు. ఆ ఇన్సూరెన్స్ కూడా సరిపోలేదు, వాళ్ళకి హెల్త్ ఏదో సీరియస్ అయింది, అప్పుడు మన మెంబర్స్ ఎవరన్నా ఇండివిజువల్గా గ్రూప్లో అలాగా చాలా యూనియన్లో చేస్తూ ఉంటాయి, హెల్ప్ చేస్తారు సార్. అది కాకుండా మేము లోన్ అನ್ನು ఇస్తామండి, ఆల్రెడీ 20,000 లోన్ ఇస్తాం సార్. 20,000 అంతే, 50 వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇంకోటి ఏంటంటే ఏదైనా మూవీలో ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ఒక డెత్ అయ్యింది అనుకోండి, మా తరపు నుంచి 5 lakhs ఇస్తాం. ఓకే, యూనియన్ నుంచి అండి. తర్వాత కంపెనీ నుంచి నిర్మాత ఎంత ఇవ్వడుతున్నాడు ఏంటన్నది చూసండి, అలాగా 10 lakhs. వర్క్ చేసేటప్పుడు యాక్సిడెంట్గా జరిగితే ఓకే, 10 lakhs దాకా అలాగా 15 lakhs అలాగా వచ్చినవి ఉన్నాయండి. మీ ఇలాంటి డైరెక్టర్లు అన్ని డిఓపి అని వీళ్ళందరూ కూడా మళ్ళీ సాయం చేస్తారు. ఆ విధంగా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సార్. ఆ ఫ్యామిలీకి ఓకే సెక్యూరిటీ. మరి ఆ అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఆ పిల్లలు ఏమున్నారో వాళ్ళ పేరు మీద మ్యారేజ్ సంబంధించిన డిపాజిట్ చేస్తారు. మామూలుగా ఎక్స్పైర్ అవుతారు కదా యూనియన్లో, అంటే వర్క్లో కాకుండా వాళ్ళకి 5 lakhs ఇస్తారా? చనిపోయినప్పుడు 5 lakhs ఇస్తాం. సో హెల్త్ ఇవ్వకుండా మనం లోన్ ఇస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్గా మనం ఏం చేయం, ఇంకేం చేయం. ఎవరికాళ్ళు ఇండివిజువల్ కట్టుకుంటారండి. సో ఓన్ బిల్డింగ్ ఉందా మన యూనియన్కి? ఉంది సార్. ఎక్కడ? ఈ బంజారీల్స్ అండి. బంజారీల్స్లో చాలా రిచ్ అయితే బంజారీల్స్లో ఉన్నారంటే. అప్పుడులో కొన్నామండి అది. ఎప్పుడు కొన్నారు? అప్పుడు మనోహర్ నాయుడు అని లీడర్ ఉండేవాడు అండి, కొద్దిగా ఆయన చాలా స్ట్రాంగ్. ఆ టైంలో కూడా ఇలాగే స్ట్రాంగ్గా ఉంటున్నాడు అనేసి ఆయన్ని చామర్ 5 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. స్ట్రాంగ్గా ఉంటాడని చేసిన పక్కన పెడితే తర్వాత ఇంకా ఆయన వద్దు అవసరం లేదు నాకు అనేసి ఆయన తప్పుకోవడం జరిగింది. అప్పుడు కొన్నారు బంజారీల్స్లో. ఒక 200 గజాలు. 200 గజాలు. ఎక్కడ, ఏ ప్రాంతంలో బంజారీల్స్? ఇప్పుడు ప్రసాద్లో బ్యాక్ సైడ్ వస్తుంది సార్. ప్రసాద్లో బ్యాక్ సైడ్ అండి. వెరీ గుడ్. సో అక్కడ బిల్డింగ్ కట్టారు మీ తర్వాత? ఎవరు ఆధారంలో కట్టారు అది బిల్డింగ్? మనోహరు ఆయన ఉండగానే. జ్ఞానేశ్వర్
వాళ్ళు ఉండగా కట్టారు. సీనియర్స్ అప్పుడు సినీ పెద్దలకు డొనేషన్ ఇచ్చారా? ఓకే ఓకే. సో ఓన్ ఆఫీస్ ఉంది, ఓన్ ఆఫీస్ ఉంది. ఎవరైనా ఎక్స్పైర్ అయితే 5 lakhs ఇస్తారు. ఇది కాక లైఫ్ ఇన్సూరెన్స్ కట్టారు. అవునండి. అది దానివల్ల కొంత వస్తుంది కదా మళ్ళీ. అది ఎంత వస్తుంది కవరేజ్ లైఫ్ ఇన్సూరెన్స్? అది 2 lakhs వస్తుంది. 2 lakhs, 7 lakhs వెళ్తుంది. అది ఇలా కాకుండా మరి వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏదైనా ఉంటే మళ్ళీ ఏదన్నా అవసరం అయితే హెల్ప్ చేస్తారు. ఇలా కలెక్ట్ చేసి హెల్ప్ చేస్తారు. అవునండి. ఇది కాకుండా మొన్న నేను ఓన్గా పెట్టానండి, వెల్ఫేర్ అని ఒకటి పెట్టాను సార్. దాంట్లో ఒక 500 మంది జాయిన్ అయ్యారండి. వీళ్ళకి నెలకి 100 రూపీస్ కడతారండి. మొత్తం 500 మందిని కట్టేసిన అమౌంట్ అలా ఉంచండి. ఏదైనా 50,000 వస్తుంది. 50,000 వస్తుందండి. ఈ ఏదైనా ప్రమాదం, ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఏది జరిగినప్పుడు అండి మేము అందులో 10% ఫ్రీగా ఇస్తాం సార్. ఓకే. అందులో మళ్ళీ కట్ట అవసరం లేదండి. ఓకే. ఈ 100 రూపీస్ కట్టుకుంటే వెళ్తాడు సార్ ఉన్నంత వరకు. మెంబర్షిప్ 500 మందికే చేస్తాం. ఓకే. ఇది బాగుంది సార్, చాలా మందికి ఇవ్వడం జరిగింది. ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఏంటంటే మా డిపార్ట్మెంట్లో ఎక్కువ మనకి క్రేన్ మెయిన్స్ పడి వాళ్ళు చాలా డ్యామేజ్ ఉన్నారు. మొన్న ఒక లైట్ మ్యాన్ జిమ్మీ అతను ఆపరేట్ చేసుకుంటున్నాడు దేవరా సినిమాలో. కొద్ది అది 1 feet బ్యాక్ వచ్చిందండి. అలాగని కింద ఒక 10 feet వరకు లో ఉందండి. అంటే ప్లాట్ఫారం కాలు వేసాడు, అయినా కానీ మొత్తం కిందకి వెళ్ళిపోయాడు. ఈ 2 కాళ్ళు మొత్తం ఈ మడాలు ఉంటాయి కదండి, సిదిపోయినాయి సార్. అయ్యో. 6 లక్షలు అయిందండి. కంపెనీ పెట్టుకుంది ఎన్టీఆర్ ఆర్ట్స్. మేము జరుగుతుండగా కదా మేము ఫ్యామిలీకి 1,00,000 రూపాయల దాకా సాయం చేయడం అండి. ఇలా కొన్ని ఏమేమి కావాలో చూసేయండి చేసామండి. తర్వాత డిఓపి మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా వరకు సాయం చేశారు. అది రీకవర్ అవుతుంది ఆయనకి. మళ్ళీ 2 days మొన్నే జరిగిందండి. ఒక 5 feet పైకి ఎక్కి లైట్ తిప్పుతున్నాడండి ఆయన. అది గమ్ముని వాళ్ళ ముందుకు వెళ్ళిందండి. అది వెళ్ళగానే ఇతను జారి పడిపోయాడు. అతను కూడా సేమ్ ఒక కాలుకి దెబ్బ తగిలిందండి. గీత ఆర్ట్స్లో అండి. మా వాళ్ళే ఆపరేషన్ అయ్యి వాళ్ళే చేపిస్తారని చెప్పారండి. ఇలాగ ఏదైనా కంపెనీలో జరిగే వరకు కూడా వాళ్ళే ప్లేస్లో జరిగితే వాళ్ళే ప్రొడ్యూసర్ చూస్తారు. ప్రొడ్యూసర్స్ అసలు ఏం ప్రాబ్లం పెట్టరు సార్. ఎందుకంటే వర్కర్స్ని ఎలా చూసుకోవాలన్నది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎప్పుడు తేడా అవుతుందండి. 3 సంవత్సరాలకు ఒకసారి ప్రాబ్లం అవుతుంది ఏజెస్లో. అప్పుడు అయితే మా ఏజెస్ కోసం ప్రాబ్లం లేదండి. మాది ఎంత 1450. ఈ 1450% ఒకవేళ పెంచితే ఈ 5,000 రూపాయలు ఉన్న పర్సెంటేజ్ పెరిగిపోతుంది. అవును. అది వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కడ చూడండి సార్, వాళ్ళకంటే ఓ పర్సెంటేజ్ తగ్గించేవ్వండి అంటారండి. ఒక మేము 50కి వెళ్ళామనుకోండి, వాళ్ళకి 30 అని ఇవ్వాలి కదండి. అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి. ఇదే ఎక్కువ ప్రాబ్లం వల్ల ఉన్న ఏజెస్లో తక్కువ ఏజెస్ మాదండి. అదే సార్. జూనియర్ ఆర్టిస్టులది తక్కువ అందరికంటే. అంటే వీళ్ళు వెయిట్స్ ఏం మోస్తారు. చాలా జూనియర్ ఆర్టిస్ట్ అని రెడీ వచ్చేస్తాడు. అవును సార్. ఆ నుంచుంటాడు. ఇది రెస్ట్ ఉండదండి. రెస్ట్ ఉండదు కదా. లైట్ మ్యాన్ అన్నది మాకు క్రేన్ డిపార్ట్మెంట్ ఉంది, స్టార్ట్ అయిపోయి పక్క వెళ్తారండి. కరెంట్ డిపార్ట్మెంట్లో జిమ్మీ కానీ ఏదైనా కొద్దిగా. ఈ లైట్ మ్యాన్ అనేది ఏంటి, లైట్ పెట్టిన కానించండి సాయంత్రం ప్యాక్ అయిపోయే వరకు కూడా. ఇప్పుడు ల్యాండ్ కొందామని చూస్తున్నాం సార్. ఈ మంత్ ఎంత ఉంది ఫండ్? ఎంత ఉంది ఇప్పుడు? 7 crores ఉంది. ఎలా ఇప్పుడు ఈ 2 lakhs అన్నావు కదా. అవును. 2 lakhsలోనే అంత ఫండ్ కదా. ఏమన్నా పని చేస్తే ఎవరి ఇయర్ 2,000 రూపాయలు చందా కట్టాలి కదా సార్. ఎప్పుడు? 1 yearకి ఒకసారి. మార్చి కల్లా. వాటి ద్వారా వచ్చింది. వాటి ద్వారా వస్తుంది సార్. దాని తర్వాత ఈ చెక్కులు వస్తాయి కదా సార్ కంపెనీ నుంచి. అవును. టీడీఎస్ అమౌంట్ రిటర్న్ ఫండ్ వస్తుంది. టీడీఎస్ రిఫండ్ వస్తుంది. అవి ఉంటాయండి. అదే చాలా వస్తుంది. టీడీఎస్ రెంట్లు వస్తాయి సార్ కింద. ఎంత వస్తాయి? రెంట్ ఒక 30,000-40,000 దాకా వస్తాయి సార్ అంతే నెలకి. అలాగా ఈ టీడీఎస్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది మీకు రిఫండ్ అండి. తర్వాత సందా కట్టి ఉంటాయి. ఇప్పుడు సైట్ కొనడానికి చూస్తున్నారు. అంతే సిటీలో ఎక్కడ కొనలేరు. సాధునగర్ కానీ సామూరిపేట కానీ అటు సైడ్లో చూస్తున్నాం సార్. సో ఇప్పుడు చాలా స్మాల్ బడ్జెట్ ఫిలిం చేసుకుంటూ ఉంటారు. అంటే 50 లక్షల నుంచి మొదలు పెడితే ఒక 2 కోట్లు 3 కోట్ల వరకు చిన్న సినిమాని. దానికి ఏమన్నా కన్సిడర్ చేసేది ఏదో ఉందా? వేజెస్
అది అడిగారు సార్ ఛాంబర్లో అడిగారు. మేము ఏం చేసామంటే సార్ ఏ వర్క్ అయినా సరే లైట్ మ్యాన్ కానీ అదే బరువు ఉంటుంది, అదే వర్క్ ఉంటుంది సార్. ఇప్పుడు పెద్ద హీరో తీసుకునే దానికి వేరే అమౌంట్ వేరే ఉంది, చిన్న హీరోకి అమౌంట్ వేరే ఉంది. ఈ వర్కర్ దగ్గరకు వచ్చేటప్పటికి అంటే పెద్ద సినిమాకైనా అదే అమౌంట్ ఇస్తున్నారు, చిన్న సినిమా కానీ పని ఒకటే సార్. పని ఒకటే అయినప్పుడు మేము మార్చడానికి ఏమి లేదు సార్. కావాలంటే మ్యాన్ పవర్ తగ్గించుకోండి. పెద్ద సినిమాకి 40 మంది ఉన్నారనుకోండి, అది చాలా ఎక్కువ అండి. అందరు కలిసి 24 గిన్నెలు కలిపి 40 మంది 60 మంది మార్నింగ్ ప్రొడక్షన్ బాయ్కి సీట్ వేసేవాళ్ళండి. 4 గంటలకే వచ్చి రేపు షూటింగ్ ఉంది, రేపు ఎవరెవరు ఉన్నారు, క్రేన్ ఉందా, జిమ్మి ఉందా, లైట్ మెన్ ఎంత వస్తున్నారు, రేపు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారా లేరా, ఇవన్నీ అయిపోతాయండి. ప్రొడక్షన్ బాయ్ దగ్గర లిస్ట్ ఇస్తే టిఫిన్ చెప్పేవాడండి. 40 మంది అంటే భారీ ఎక్కువ అయిపోయి చాలా 40 మంది 60 మంది ఏంటనేవారు. కానీ ఇప్పుడు ఈ రోజు సినిమాకంటే అన్ని డిపార్ట్మెంట్ కలిపితే 400 మంది ఉంటున్నారు సార్. పెద్ద సినిమాకి 400 మంది క్యారవాన్లే ఉంటాయి కదా, క్యారవాన్లు అండి. ప్రతి ఆర్టిస్ట్ ఒక క్యారవాన్ 10 క్యారవాన్లే ఉంటాయి. 10 × 2 20 మంది వాళ్ళే ఉంటారు, డ్రైవరును వాళ్ళండి. అలాగే పెరిగిపోయింది సార్ ఇప్పుడు. అవును, ప్లాన్ ఇండియా మూవీస్ అయిపోయిన తర్వాత సార్ ప్రతి ఇది కూడా బాగా మ్యాన్ పవర్ తగ్గించడం కరెక్టే. చిన్న సినిమాకి మ్యాన్ పవర్ తగ్గింది. ఇంతే మంది వస్తాం తప్పదు అనేది అది లేకుండా చేశారు. ఇద్దరు కానీ ఇద్దరు పెట్టుకుని ముగ్గురు కానీ నెంబర్ లేకుండా మీరు పెట్టుకోండి. అలా దానివల్ల అలాగని పెద్ద సినిమాకి ఇప్పుడు తగ్గించమని అడిగే అవకాశం కూడా లేదండి. ఎందుకంటే ఇప్పుడు లైటింగ్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత అండి, ఈ ఎల్ఈడీలు వచ్చిన తర్వాత సార్ ప్రతిదీ వర్క్ ఎక్కువైందండి. మ్యాన్ పవర్ కూడా ఎక్కువైపోయింది. ఒకప్పుడు 7 మెంబర్స్ అండి, లేకపోతే 8 లైట్ మ్యాన్ అండి, డ్రైవరు, ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ ముగ్గురు అండి, కెమెరా వాళ్ళు ముగ్గురు సార్. ఇది తప్ప 11 మందికి బండి వచ్చి అలా ఆగితే అండి లొకేషన్ లో 11 మందే ఉండాలి. రికార్డిస్ట్ సౌండ్ అసిస్టెంట్ అండి. అలాగండి 12 మంది ఉండేవారు. ఈ పని అలా ఉండేవారండి. తర్వాత వాళ్ళు ముగ్గురు కెమెరా అసిస్టెంట్లు ముగ్గురే ఉండేవారండి. అప్పుడు మానిటర్ ఉండేది కదా సార్, మానిటర్ లేదు కదా, అసలు కెమెరా చూసిదే ఉండేది కదండి. అప్పుడు మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు చూడాలంటేనే దొంగచాటుగా చూడాలి. ఫస్ట్ ఫిల్మ్కి అదే వ్యూ పాయింట్ నుంచి కూడా చూడనిచ్చేవారు కాదు. అది పోయి ఇప్పుడు ఏంటంటే మానిటర్ వచ్చిన తర్వాత అండి కెమెరాకే 10 మంది జిట్ అని కొత్త వచ్చింది, డేటా ట్రాన్స్ఫర్ ఒకళ్ళు ఉన్నారు, మానిటర్ కూడా ఒక అతను వస్తాడు. సో ఏదన్నా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా యూనియన్ తరపున, ఫెడరేషన్లో, ఛాంబర్ తోటి? చేసాం సార్. ఏజెస్ ఉన్నప్పుడు చాలా గొడవలు అయినండి. ట్రైక్ చేయడం 45 రోజుల వరకు కూడా ట్రైక్ చేసి షూటింగ్ బంద్ అయిపోయండి, వర్క్ లేకుండా ఇలా చాలా మంది కూడా జరిగినాయండి. అంటే అన్ని యూనియన్ ట్రైక్ అనేది ఒకసారి జరగవండి. ఏదైనా ఒక యూనియన్ నుంచి 2 యూనియన్ 3 యూనియన్లు డైలీ వేజెస్ వర్కర్స్కి వచ్చినప్పటికీ ఇంకా మిగిలిన షూటింగ్ జరగదు, సపోర్ట్ చేయాలి. ఆగవాలి పెటిషన్ అంటూ అనౌన్స్మెంట్ అయ్యిందంటే అండి మొత్తం అన్ని బంద్ అయిపోతాయి సార్. ఆ టైంలో ఇంకా మీలాంటి పెద్దలు వాళ్ళు కలిపి సాయం చేయడం అండి. నేను అప్పుడు ఫెడరేషన్ అదే నేను ప్రెసిడెంట్గా డైరెక్టర్ అసోసియేషన్ ఉన్నప్పుడు అవునండి షూటింగ్ లాక్కుండా చూశాను. అందరం కన్విన్స్ చేసి మనం మీరు షూటింగ్ లాపొద్దు మాట్లాడదామని చేశారు. ఆఖరికి అంత మనం కోఆపరేట్ చేసినా వాళ్ళు ఇది అగ్రిమెంట్ మేము ఎవరితోడన్నా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా అగ్రిమెంట్లో అది పెడతా ఉన్నారు. దానికి దీనికి సంబంధం ఉందని దానివల్ల ఆపాం, 3 రోజులు ఆపాం అప్పుడు. అవునండి, లేకపోతే ఒక 30 days 35 days స్ట్రైక్ జరిగేది. అప్పుడు ఆప్ చేసాం. కొంతమంది ఎలా ఇప్పుడు ఏదన్నా సమస్య వస్తే తొందరగా పరిష్కారం అవుతున్నాయి సార్. ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారండి, ఏదున్నా సరే ముందు మాట్లాడిన దగ్గర రండి నేను మాట్లాడతానని ఛాంబర్లో చాలా మంచిగానే ఆయన రిసీవ్ చేసుకుంటాం. దాము చాలా యాక్టివ్గానే ఉంటాడు. ఇంకా ఫెడరేషన్ తరపున హాస్పిటల్లో ఇంకా డాక్టర్ లేడని ఉన్నాను, కరెక్టేనా? ఫెడరేషన్ అదే కొద్ది డెవలప్ అవ్వట్లేదు సార్. ఎప్పుడు అప్పటి నుంచి కూడా ఎలా ఉందో అలాగే ఉంది సార్. అది దానివల్ల ఏమవుతుందంటే అక్కడ మెడిసిన్ అంతా ఒకటే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సార్. దాని మీద చాలామంది వర్కర్స్. ఫెడరేషన్ హాస్పిటల్ చాలా పెద్ద స్థాయిలో చేసుకోవాలి దాన్ని. మేము కొంచెం దాన్ని అనుకుంటున్నాం డైరెక్టర్ అసోసియేషన్ తరఫున. మొత్తం 23 క్రాఫ్ట్స్ కూడా మనం అనుకుని ఆ ఫెడరేషన్ చేసి చాలామందికి హెల్ప్ అవుద్ది. ఒక హాస్పిటల్ వస్తే హాస్పిటల్ కంటే అందరూ హెల్ప్ చేస్తారు. అది చెయ్యాలి, చాలా కాలం నుంచి ఇగ్నోర్ చేయబడుతుంది. అది ఈ మధ్యలో చిరంజీవి గారిది మెసేజ్ పెడుతున్నారండి, 1 monthకి ఒకసారి వెళ్ళి టెస్టులు చేయించుకోవడం అండి. అవునవును, ఇప్పుడు మన డయాబెటిక్ పెట్టారు, మన అసోసియేషన్ నుంచి పంపించాం. అది కొద్దిగా హెల్ప్ అవుతుంది. ప్రతిసారి వాళ్ళు కన్సల్టెన్సీ పెడుతున్నారు. అవును సార్.
బాగుంది. హాస్పిటల్, ఫెడరేషన్ హాస్పిటల్ మీరు కూడా అదే కృషి చేయాలి బాగా. మీలాంటి వాళ్ళు ఉంటే అద్భుతంగా చెయ్యాలి అది, ఎందుకంటే ఎప్పటికీ ఉండిపోయి అందరికి ఉపయోగపడేది. సో మొత్తం మీద అసోసియేషన్ మళ్ళీ నేను కావాలని కోరుకున్నారు. నమ్మకం మీదే పనిచేస్తున్నాం సార్. ఇప్పుడు అంత ముందు కంటే ఇప్పుడు చాలా మొత్తం టైం అంతా దాని మీద పెట్టి ప్రొడ్యూసర్కి చాలా హ్యాండీగా ఉంటున్నారు కదా అందరూ. అప్పటికి ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, నిర్మాతలు హెల్పింగ్గా ఉన్నట్టుగా ఉండాలి ఫెడరేషన్ ఎప్పుడు కూడా. ఎందుకంటే నిర్మాత లేనిది ఇండస్ట్రీ లేదు కదా. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఇంతమంది పోషిస్తున్నారంటే వాళ్ళదే కదా. అంతే కదా, ప్రొడ్యూసర్ లేకపోతే లేదు కదా. ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్కి మనం చాలా హెల్పింగ్గా ఉండాలి. వాడు నిలబడితే 10 సినిమాలు చేస్తాడు కదా. అవునండి. డైలీ వేజెస్ కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది. సో 3 సంవత్సరాలకు ఒకసారి డైలీ వేజెస్ని రివైజ్ చేస్తారు కదా. చేస్తాం సార్. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిందా మీకు రివైజ్? 25 మార్చికి అయిపోతుంది సార్. మార్చి 25కి. 25కి అండి. సో ఎంత పెరుగుతూ ఉంటుంది 3 ఇయర్స్కి ఒకసారి? మేము పెట్టేది 50% లైట్మెంట్స్కి అడుగుతాం సార్ డైలీ. 50%? అప్పుడు నేను ఫస్ట్ 2011లో లీడర్గా అయిన తర్వాత 350 రూపాయలు ఉండేదండి అప్పుడు. దాన్ని నేను 520 రూపాయలు, ఓకే 550 డిమాండ్ చేశాను సార్. నేను చేస్తే 500 రూపాయలకి ఛాంబర్ ఒప్పందం అయింది. అప్పుడు ఒక 30 రోజులు ట్రై జరిగింది సార్. ఒక 50 రూపాయల దగ్గర ఆగిపోయింది. తర్వాత మా గురుగారు రామారావు దాసనారాయణ గారు మాట్లాడి పిలిపించండి 525కి ఒకే చేశారు. 525 చేశారు. ఓకే. దాని తర్వాత మళ్ళీ నేను లీటర్ ఉండగానే 800కి మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అయిపోయిన తర్వాత 800కి వచ్చింది సార్. 800 అయిపోయిన తర్వాత మళ్ళీ 1100కి వచ్చింది సార్. ఓకే. 11 అయిపోయిన తర్వాత 1440 రూపాయలు, 1450 రూపాయలు వచ్చామండి. ఇప్పుడు 50% మరి అంటే ఒప్పుకుంటారా ప్రొడ్యూసర్లు? ఒప్పుకోవట్లేదు సార్. అదే ప్రాబ్లం ఏంటంటే వర్క్ ఎక్కువ ఉంది సార్. మా గురించి ఆలోచించాలనేది అదే మా గురించి ఆలోచించాలి. తేడా వచ్చింది. 50% పెంచినప్పటికీ కెమెరా ఆపరేటర్కి 5,000 అలాగా 7,500 అయిపోతుంది. అదండి. సో అంటే ఒక చిన్న రీజనబుల్ హైక్ అడిగితే అది ఆటోమేటిక్గా జరిగిపోయేలాగా ఉండాలి. ఇప్పుడు ఖర్చులు ఎక్కువ సార్, రూమ్ రెంట్లు ఎక్కువ. ఒకప్పుడు కృష్ణానగర్ అంటే సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీ ఒకటే ఉండేది సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ అయిపోయింది. కృష్ణానగర్ కూడా సాఫ్ట్వేర్ అయిపోయిందండి. ఇంకేం లేదు సార్ అక్కడ. సినిమా వర్కర్స్ అక్కడ ఎవరు లేరండి. ఎక్కడో దూరంగా ఉంటున్నారు. కారిమనగర్ అని, బోడుబండ, ఇటు ఇలాగా మణికొండకేసి ఎక్కడో అలకబూరు వాటికేసి వెళ్ళిపోయారండి. ఫిలిం నగర్లో ఉండేవారండి చాలా మంది. ఫిలిం నగర్ ఆఫీసులు లేవండి ఇప్పుడు అసలు. దీన్ని బట్టి చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు వెహికల్ కూడా రావాలంటే ఏమవుతుంది సార్, పర్మిషన్ లేదు. 6 గంటలకి వెహికల్ ఎంటర్ అవ్వకూడదండి. 8 గంటల తర్వాత ఎంటర్ అవ్వాలండి సిటీకి. వాళ్ళు షూటింగ్ చేసుకుని ఇష్యూ ఉందండి. మనం గవర్నమెంట్ ఛాంబర్ తరపున లెటర్ పెట్టాలి సార్. అది ఎందుకంటే ఆర్టీసీ బస్సులు దీనికన్నా పెద్ద సైజులో ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉంటాయి. మనం ప్రొఫెషనల్గా ఒక షూటింగ్కి వెళ్ళి రావటం ఎంటర్ చేయకపోతే కష్టం కదా. ఈ టైమింగ్లో వర్కర్ పని చేయాలంటే మ్యాన్ పవర్ ఇప్పుడు కూడా దొరకట్లేదు సార్ మాకు. 40 సినిమాలు దాటితే సార్ మ్యాన్ పవర్ ఉండట్లేదు మాకు. అసలు చాలా టైట్ సిటీ ఉంది బాగా అండి. సో మెంబర్షిప్ డ్రైవ్ చేయొచ్చు ఎవరు ఇందులో తీసుకుంటున్నారండి ఆల్రెడీ. ఇప్పుడు కూడా మంత్కి 5-6 మెంబర్స్ కొత్తగా జాయిన్ అవుతున్నారు. ఇంటర్వ్యూ పాస్ అయిన వాళ్ళు అందరూ జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ వెయిటింగ్ పాస్ అవ్వాలనుందా? పాస్ అవ్వాలి. వెయిటింగ్ లో 50 మంది వెయిటింగ్ ఉన్నారండి. ఇంటర్ పాస్ అవ్వాలి. అదేలే లైట్ గురించి తెలుసుకోవడం, నాలెడ్జ్, మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి కదా. ఉండాలండి. దాని మీద ఇప్పుడు 80 మంది వెయిటింగ్ లో ఉన్నారండి. ఓహో. ఈ 80 మంది కూడా ఇప్పుడు వర్క్ నేర్చుకుని రావాలని పెట్టామండి. వీళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు 10 మంది వచ్చారనుకో సార్, ఒక 3 అవుతున్నారు, 7 మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది ఒకప్పుడు ఎప్పుడు లేదండి. మా ఈయనలో ఫస్ట్ టైం పెట్టానండి నేను. ఎందుకంటే సార్ వాళ్ళు డైరెక్టర్ కానీ ఈ కెమెరామెన్ ఒకప్పుడు సెల్ ఫోన్ లేవండి. ఒక గౌరవం ఉండేది కూడా. డైరెక్టర్ గారు వస్తున్నారు, కార్ రాగానే ఒక వర్కర్ నుంచుని ఆయన వీళ్ళిద్దరు కూర్చున్నాం. ఇప్పుడు అలా లేదు సార్. కాల్ మీద కాల్ వేసుకోవడం, ఫోన్ నొక్కోవడం, వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏమవుతారు అంతే. అలా అయిపోయిందండి. అందుకని ఇవన్నీ కూడా తెలియాలనేసి చెప్పడం జరుగుతుంది. బాగా ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ అంటే గౌరవంగానే ఉంటారులే మ్యాక్సిమం. ఎవరో ఒకళ్ళు ఇద్దరు అలాగే ఉంటారు. దాని గురించి కొద్ది అలాగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయని ఇలాగా పెట్టాము. ఇంటర్ అనేది మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి ఇక్కడ. దాని మీద అండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే సార్ అన్నీ తక్కువ,
డిపార్ట్మెంట్ అంటే లైట్ మెన్స్ అండి బాగా బాగా కష్టపడేవాడు. ఫస్ట్ రావాలండి, రెడీ చేయాలి. ప్యాకప్ అంటే ఎవరు పడితే వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోతారు సార్. ఆ లైట్ అప్పుడు వరకు వెళ్ళగాలి. మరి ఈ లైట్ తేవాలంటే మరి లాస్ట్లో ఆపేయాలి కదా సార్. ఆపితే చీకటి అయిపోద్దిగా, ఆ చీకటిలో మళ్ళీ ఇది అతను తీసుకురావాలి. అన్ని బాధలు ఉంటాయండి. అవును, వెయిట్ ఉంటాయి కదా. ఒకప్పుడు 6:30, 6 లోపల ప్యాకప్ అయ్యేది. ఇప్పుడు కొత్త చిన్న సినిమాలు ఉందనుకోండి, అడ్జస్ట్మెంట్ చేయడం అండి, 7 వరకు చేయడం అండి. ఈ 7 వరకు 6:30 గ్రేస్ టైం వల్ల 7 వరకు వెళ్ళిపోతుందండి. ఫస్ట్ మనకి ఏంటంటే 6:30 అవ్వగానే గ్రే టైం అవ్వగానే డబుల్ బెడ్ ఇచ్చేవారు. ఈ సినిమా కూడా డబుల్ బెడ్ తీసుకుని ఉన్నాయండి. గుర్తుందా సార్? నేనే పెట్టాను 1.5 బత్త. అప్పుడు నేను ఒప్పించాను. చిన్న సినిమాలు సఫర్ అవుతున్నారు. ఈవినింగ్ 6 to 9 అయితే హాఫ్ కాల్ షీట్. 2014 అగ్రిమెంట్ సార్. అవును, ఓన్లీ మన ఫెడరేషన్ చేస్తుంది అది. మన ఫెడరేషన్, వేరే ఫెడరేషన్ అన్ని కూడా 6 దాటితే మళ్ళీ ఇంకో బత్తాని మన వాళ్ళు ఒప్పుకున్నారు. నేను ఒప్పిస్తా రోజు చేశారండి అప్పుడు. అవునండి, కాకుండా బైలింగ్వల్ ఏదైనా సరే సింగిల్ బత్తకు చేసేలాగా. ఇంకా మనకి అడిషనల్ వర్కింగ్ డేస్ వస్తున్నాయి. అప్పుడే లాంగ్వేజ్ కూడా మార్చారండి. అప్పుడు హిందీ తప్ప మిగతా ఏం లాంగ్వేజ్ చేసుకుంటాం, ఇంగ్లీష్ హిందీ తప్ప మిగతా తెలుగు తమిళ అన్ని ఒకే బేటా పెట్టుకుందాము. డెవలప్మెంట్ అవ్వాలి కదా అని. అదే మన చిన్న సినిమా అనేవాళ్ళు లిప్ తీయటం వల్ల ఇంకో 10 రోజులు ఎక్కువ వర్క్ డేస్ వస్తుంది కదా, అతను ఫైన్ అయ్యకూడదు మన చిన్న సినిమా. కానీ అందుకని అప్పుడు అందరూ ఒప్పుకున్నారు. ఆ రెండు మన ఫెడరేషన్లో జరిగినాయి. నేను ఉండగా జరిగినాయి ఒప్పిస్తే. అదండి, ఆ విధంగా ఇప్పుడు అయితే బాగానే ఉంది సార్ ఇండస్ట్రీ. ఇప్పుడు బ్రహ్మాండంగా తెలుగు మాకు 6 రాష్ట్రాల్లో ఫెడరేషన్లో నెంబర్ 1 స్థాయిలో ఉన్నది తెలుగే సార్. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల జనం కూడా మన దగ్గరే పనిచేస్తున్నారండి. బాగుంది మన వాళ్ళు కూడా అన్ని చోట్ల. ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ ఉన్నారు కదా, కెమెరా అసిస్టెంట్స్ కానీ ఫోకస్ ఫోల్డర్స్ కానీ అన్ని ఇండస్ట్రీలు చేస్తున్నారు సార్. మన వాళ్ళే ఉన్నారు అన్ని చోట్ల. ఈరోజు ఫైటర్లు కానీ డ్యాన్స్. ఒకప్పుడు 92లో తెలియదే ఉంది సార్. మద్రాసు నుంచి వచ్చేవారు, వీళ్ళేమో 30% రూల్స్ అన్ని పెట్టారు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పటికీ ఒక మ్యూజిక్ సెగ్మెంట్లోనే లైవ్స్ ఇంకా కొంచెం కొద్దిగా మెటర్స్, అంటే మెటర్స్ కూడా ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే చాలా మంది. అది వైట్ కలర్స్లో కొద్దిగా సెట్ అవ్వాల్సిన ఉన్నాయి. అది ఒకటి తప్ప మిగతా అన్ని డెవలప్ అయిపోయినాయి. అదే సార్, మీటింగ్ హాల్ కూడా కడుతున్నాం సార్. ఇక్కడండి పైన అండి మన ఆఫీస్ ఉన్నదండి. కింద ఏమో రెంట్కి ఇచ్చామండి. 5th floor మొన్నే వేసాం సార్. ఏసీ మీటింగ్ 1000 square feet వస్తా హాల్. 1000 square feet అంటే ఒక 300 మంది అలా పడతారు. ఒక ఫంక్షన్ హాల్ లాగా ఏర్పాటు చేస్తున్నాం అండి. అది మా నెంబర్స్ ఎవరన్నా ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలి అలాగా. మీ జనరల్ బాడీకి పనికిరాదు, సరిపోదు. అందులోనే పెట్టుకుంటాం సార్. సరిపోతుందా? సరిపోద్ది. అంతే 300 కానీ ఎక్కువ రారేమో. అంత 2000 మంది ఉన్నారా, మాకు వచ్చేదండి ఒక 100 మంది అంతే అండి. అందరు రారండి. ఈ నెల వచ్చిన వాళ్ళు ఆ నెల వస్తారు, ఆ నెల వచ్చినాయి. 75% బిజీగా ఉంటారు, 20% కొంచెం ఖాళీగా ఉంటారు అనేది. అది కూడా 40 సినిమాలు దాటితే మళ్ళీ ఇప్పుడున్న మ్యాన్ పవర్ కూడా సరిపోదని. సో చాలా మంది అవుట్ సైకిల్ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ రావచ్చు కొంతమంది. ఈ డిపార్ట్మెంట్లో క్రేన్ ఆపరేటర్ గాను, లైట్ మెన్ గాను, జిమ్మీ ఆపరేటర్స్ గాను, లేకపోతే ప్రొఫెలర్స్ ఆపరేటర్స్ గాను, చాలా అన్ని సెగ్మెంట్లోనూ ఇందులో వస్తే డెఫినెట్గా ఎంతో కొంత కొన్ని రోజులు 15 days 20 days డెఫినెట్గా వర్క్ దొరుకుతుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏంటంటే 30 days పనిచేస్తే వద్దని 60,000 70,000 సంపాదించుకునే పొజిషన్ ఉంది సార్. వస్తుందండి, అమౌంట్ వస్తుంది కదండి. దాన్ని బట్టి కష్టపడాలి సార్. ఖచ్చితంగా కష్టపడితే దొరుకుతుంది సార్. దొరుకుతుంది. అవును. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే 10 రోజులు చేయడం అంటే వెళ్ళిపోవడం, ఖర్చు పెట్టుకొని రావడం, ఇది జరుగుతుంది. అవును. ఒకప్పుడు ఏంటంటే 96, 97లో మ్యాన్ పవర్ ఏ ఆఫీస్ పని చేస్తే ఆ ఆఫీస్లోనే పని చేయాలండి. ఇంకో ఆఫీస్కి వెళ్ళడానికి ఉండేది కదా సార్. ఏసేసి ఉందనుకోండి, అక్కడ సంతకం పెట్టాలి. షూటింగ్ ఉన్నా లేకపోతే సాయంత్రం మార్నింగ్ హాజరు. మినిమం ఏదో మంత్లీ ఎంత ఇచ్చేవారు, అది ఇంకా ఫ్రీ అయిపోయింది. ఇక్కడ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అండి. ఈ మధ్యలో బాగుంది సార్. ఎందుకంటే ప్రతి నెలలో కూడా లీడర్స్ మారారు. మీరు కూడా మాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటే ఫలానా డైరెక్ట్ ప్రాబ్లం పెడుతున్నారు, మీరు కూడా చెప్తున్నారు. ఫోన్ చేసి ఇలా కాదు, వాళ్ళకి ఈ రూల్స్ ఉంటాయి, ఫాలో చేయండి, ఈ టైమింగ్ ఇంత కరెక్ట్ కాదని మీరు కూడా చెప్పడం జరిగింది 2-3 సినిమాలు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో మీరు ఓకే, థ్యాంక్ యూ శ్రీను. థ్యాంక్స్ అండి. మొత్తం ఈ లైట్ మ్యాన్ యూనియన్ గురించి చాలా వివరంగా చెప్పావు. నువ్వు ప్రెసిడెంట్గా ఉండగానే మీ యూనియన్ మెంబర్స్ అందరికీ అద్భుతమైన ఒక సైటు, ఇప్పుడు ఆల్రెడీ హాల్ అది కడుతున్నావు బ్రహ్మాండంగా. ఆ సైట్ కూడా తొందరగా నీ ఎదురులోనే కొని అందరికీ సైట్లు
అక్కడ వచ్చేలాగా చేస్తే అది నీ పేరు చెప్పుకుంటారు. ఓకే సార్. అదే మీ ఫండ్ అయినా ఒక లీడర్కి ఒక విజన్ ఉండాలి కదా, మనం చేయాలని మన పేరు ఉండాలి కదా, పేరు ఉండాలి కదా. చాలా థ్యాంక్స్ వివరంగా చెప్పిన. థ్యాంక్స్ అండి, మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఛానల్ పెట్టారు మీరు, విజయవంతంగా జరగాలని. మీకు మంచి మనసు అండి, ఏది చేసినా సక్సెస్ అవుతుందండి, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. This program is proudly sponsored by Happy Living Group. Happy Living Group is your trusted partner in interiors and constructions, tours and holidays, event organizing, development and promotion, UPVC doors and windows manufacturing, modular furniture factory, real estate consultancy, furniture showroom and decor, financial services and PMCs and AMCs. With branches in Gachibowli, Tellapur, Miapur and Kompally, Happy Living Group truly represents the history of trust and passion. 100% trust in all aspects.